సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. ఓం శ్రీ సాయిరాం. అవతార పురుషుడే గురువుగా ప్రతి బిడ్డయు అపార పురాకృత కర్మభారము వహించియే లోకమునకు వచ్చుచున్నది. ప్రకృతి చేతుల్లో నుండి మనసు వలె మెరిసినట్లు బిడ్డ ఊడిపడుటలేదు. తన పూర్వ కర్మలచే కల్పించుకొనిన శుభాశుభ ఫలములను అనుభవించుట కొరకే ఈ లోకములో ఆ బిడ్డ జన్మించినది. ఇది ఏ మానవులందు మనకు కానవచ్చు భిన్నతలకు కారణము. ఇది ఏ కర్మసూత్రము. మనలో ప్రతివారును ఎవరి దురదృష్టములకు బాడే కారణము, బాడే కర్త, విధి, నిర్ణీత గతి, దైవ సంకల్పము మున్నగు సిద్ధాంతములన్నింటినీ ఈ సూత్రమే కూలదనుచున్నది. ఈశ్వరునకును మానవునికిని సమాధానము కుదురు మార్గము ఈ సూత్రము మూలమున మాత్రమే ఏర్పడుచున్నది. మనకు సంభవించు కష్టములన్నింటికీ మనమే కారణము, మరెవ్వరునూ కారు. కార్యకారణములు రెండునూ మనమే. మనము స్వతంత్రులము. నీవేమైనా ఇప్పుడు అసుఖిగా బాధలు పడుచున్నచో అది నీ స్వయంకృత కర్మఫలమే. దీనిని పట్టియే సుఖానుభూతి కూడా నీ చేతిలోనే కలదు. నీవు సంకల్పించితివేని అదియు సాధించుకోగలవని స్పష్టపడును. నేనిప్పుడు పరిశుద్ధుడనై ఉన్నచో దానికి నేనే కారణము. కోరితి నేని అపరిశుద్ధుడను కాగలను. దీనిని పట్టియే తెలియచున్నది. మానవేచ్ఛ సర్వస్థితిగతులకును అతీతము. అత్యంత బలిష్టమును మహత్తరమును అనంతమును అగు మానవేచ్ఛ మానవ స్వాతంత్ర్యము. కర్మసూత్ర ఫలమే ఇది. తరువాత సమస్య ముక్తి. ఆత్మయందు స్త్రీ పురుషుల విభేదము లేదు. ఆ భేదములు శరీరమునకు మాత్రమే సంబంధించినవి. ఆత్మను గూర్చి ప్రసంగించినచో స్త్రీ పురుష భావములు భ్రాంతి రూపములైనవి. శరీరమును గూర్చిన ప్రసంగముననే వానికి స్థానము కలదు. వయస్సు విషయము కూడా ఇంతే. ఆత్మ ముదరదు. ఈ పురాణ పురుషుడు సర్వదా ఒకటిగానే ఉండును. ఆత్మ ఎట్లు దిగివచ్చెను? మన శాస్త్రమున ఈ ప్రశ్నకు ఒకే సమాధానము కలదు. ఈ బుద్ధత్వమంతటికిని అవిద్యయే కారణం. అవిద్యా కారణము చేతనే మనము బద్ధులమైతిమి. జ్ఞానమే దీని ఔషధము. అది మనలను అవ్వలిదరికి తీసుకుని పోవును. ఆ జ్ఞానమెట్లు లభించును? ప్రేమ మూలమున, భక్తి మూలమున, ఈశ్వరాలయములకు సర్వజీవులను ప్రేమించు మూలమున వాటి ఎన్నింటియందును అతడు నివసించును. అజ్ఞానము వీడిపోవును. బంధములు తెగిపోవును. ఆత్మ ముక్తత్వముందును. ఈశ్వరుని గూర్చి 2 భావములు మన శాస్త్రములందు కలవు. సగుణ భావము, నిర్గుణ భావము. సగుణ దైవమనగా అతడు సర్వవ్యాపియై సర్వమునకు సృష్టి స్థితి లయకారకుడై జగత్తుకు తల్లియు తండ్రియు అయ్యుండువాడు. కాని మనకును ఆత్మలన్నింటికిని అతడు శాశ్వతముగా భిన్నుడై ఉండడు. ఆత్మతత్వమునే ముక్తి అందురు. అనగా అట్టి అభేద తత్వమును గుర్తించుటే ముక్తి. దానియందే నివసించుటే ముక్తి. రెండవది నిర్గుణ దైవోపాసన. దైవభావము అందు ఈ విశేషములన్నీయూ అనావశ్యకములుగా అనంతగతములుగా భావింపబడి పరిత్యజింపబడును. అప్పుడు నిర్గుణుడు సర్వగతుడును అగు ఒక పురుషుడు మాత్రమే మిగిలియుండును. అతనిని జ్ఞాత అని చెప్పవచ్చును. ఏలయన జ్ఞానము మనుష్య మానసమునకే సంబంధించినది. చింతనాపరుడన చెల్లదు.
చింతన ఆసక్తుల వ్యాపారము. తర్కబుద్ధి అనచెల్లదు. తర్కము అశక్తి సూచకము. సృష్టికర్త అనచెల్లదు. బంధమున చిక్కినవారు కాని సృష్టించరు. అతనికి బంధములేవి కలవు? కార్యాచరణములన్నీయు కోర్కెలు ఈడేర్చుకొనుటకే కాని వేరు కాదు. పనిచేయు వారందరూ ఏవో లోపములను తీర్చుకొనుటకే కదా. వేదములందు అతడు అను మాటయే లేదు. అది అనియే అతడు సూచింపబడునది. అతడు అను మాట పురుషవాచకమగుటచే లేనిపోని భేదభావము కలిగించును. నిర్గుణ సూచకమగు అది శబ్దము వాడబడి నిర్గుణత్వమే బోధింపబడును. ఇది ఏ అద్వైతము. ప్రతి వాడును పరిపూర్ణతనందుటయే విధి. ప్రతి ప్రాణియు చివరకు పరిపూర్ణతనందియే తీరవలను. మన ప్రస్తుత స్థితి మన పూర్వజన్మల కర్మల యొక్క, పూర్వజన్మల భావముల యొక్క ఫలము. మన భవిష్యత్తు ఇప్పటికీ కర్మల యొక్కయు భావముల యొక్కయు ఫలమై ఉండును. అనగా మన అదృష్టమునకు దురదృష్టమునకు ప్రస్తుత ప్రవర్తనలే మూల కారణము. ఈ విధమైన ఉజ్జీవన శక్తి ఆత్మ నుండి రావలయునే కాని మరెచ్చటి నుండియో లభించజాలదు. జీవితకాలమంతయు మనము గ్రంథావలోక నిమగ్నులమై ఉండవచ్చును. మనము అత్యంత బుద్ధి పరిణితిని ఆర్జించవచ్చును. కాని చివరకు మనకు పారమార్థికాభివృద్ధి లేసమైనను ప్రాప్తించి ఉండదు. మహోన్నత బుద్ధి పరిపాకము సాధించిన మానవునకు తదను రూపముగా పారమార్థిక పరిపాకము కూడా అలవడియే ఉండుననుట అసత్యము. గ్రంథ పఠనము చేయునప్పుడు మనకు అందుచే పారమార్థిక లాభము కూడా ప్రాప్తించునన్నది మనమొకప్పుడు భ్రమపడవచ్చును. కాని పుస్తక పఠన ఫలమును జాగ్రత్తగా పరిశీలించుకొనునచో బుద్ధికి ఒకవేళ బలము చేకూరి ఉండవచ్చును గాని ఆత్మ ప్రబోధ ఏమాత్రం కలుగలేదని స్పష్టపడును. ఈ పారమార్థ విషయములను గూర్చి మనమందరము అత్యంత అద్భుతోపన్యాసములు ఈయగలిగి ఉండియు యథార్థమగు పారమార్థిక జీవనమవలంబించుటలో కేవలము కుంటుపడి ఉండుటకు కారణమేమి? ఇదియే కేవలము గ్రంథ పరిచయముచే బుద్ధిని బలపరుచుకొని కూటికోసము వేషములు వేసి వాదోపవాదములు సలుపవచ్చును. పాండిత్యమును ప్రదర్శించవచ్చును. గీతను అనేక విధముల వ్యాఖ్యానము గావింపవచ్చును. ఆచరణలో నిజమైన పారమార్థికమును నిరూపించకుండినా వాని పాండిత్యము తలభారమనే భారతీయ పరమార్థవాహిని ప్రబోధించినది. ఈ ప్రబోధము ఎవరి ఆత్మ నుండి వచ్చునో ఆ పురుషుని గురువని అందురు. గ్రంథ పఠనము తనలో ఆధ్యాత్మిక భావములను బలపరిచి ఆచరణయందుంచునట్లు చేయవలననే కాని కేవలము మెదడుకు మేతగా భావించరాదు. ఆత్మకు ఆనందముగా మారవలెను. అసూయ, డంబము, అహంకారము ఇత్యాది దుర్గుణములను తన నుండి తరిమివేయవలెను. అది ఎవరి ఆత్మకు ప్రసాదింపబడునో ఆ పురుషుని శిష్యుడని అందురు. ఈ పారమార్థిక శక్తి ఒకరి నుండి మరొకరికి లభించవలనన్నచో అది వెలువడు ఆత్మకు అనగా వ్యక్తికి ప్రధాన సమర్థతయు, కైకును ఆత్మకు అనగా అందుకొను వ్యక్తికి ప్రతిగ్రహణార్హతయు ఉండుట అత్యావశ్యకము. విత్తనము ప్రాణవంతమై ఉండవలెను. చేనుదున్ని చల్లకమునకు సిద్ధముగా ఉండాలి. ఈ రెండును సమకూరనేని యథార్థమగు పారమార్థిక సత్యాభివృద్ధి అత్యద్భుత రూపమున వెలువడును. నిజమగు మత బోధకుడు అత్యద్భుత ప్రభావవంతుడుగా ఉండవలెను. శ్రోతయు బుద్ధి కుశలత గలవాడై ఉండవలెను. ఇరువురును ఆశ్చర్యమైన వారగును అసాధారణమైన వారగును ఉన్నచో తత్ఫలితముగా మహోత్కృష్ట పారమార్థికోజ్జీవనము కలుగును. కానిచో అట్టిది కలుగుట అసాధ్యము. అట్టివారే నిజమగు గురువులు. గురువులు చిత్తాపహారులు కావాలి గాని విత్తాపహరులు కారాదు. గురుసేవ, గురుబోధ తప్ప అన్యమనస్కుడు కాకుండా ఉండాలి శిష్యుడు. గురువేది చెప్పినా దాన్ని వారు హృదయములో ఆచరించుటకు పూర్ణ శ్రద్ధ కలిగి ఉండవలెను. అతడే నిజమైన శిష్యుడు. కాలక్రమమున దాని నుండియే పారమార్థిక జ్ఞానతృష్ణ ఉదయించవచ్చును. అత్యంత నిగూఢమగు ప్రకృతి ధర్మమొకటి కలదు. క్షేత్రము సంసిద్ధమైన తోడనే బీజము ప్రాప్తించవలెను. ఆత్మకు పారమార్థిక శక్తి ప్రాప్తించవలెను. గైకును ఆత్మయందు పారమార్థిక ధర్మ తేజస్సు ఆకర్షించు శక్తి సమగ్రమై బలిష్టమై ఉండినప్పుడు తత్సిద్ధికి ఆవశ్యకమగు తేజస్సు ఈయగల శక్తి స్వభావ సిద్ధముగనే లభించి తీరును. పాఠకులారా, గురువులు, సామాన్య గురువులు అధికము అయినను వారికంటే మహోన్నతులు, మహోత్తములు అగు మరొక రకపు గురువులు కలరు.
వారే ఈశ్వరుని అవతారములు. వారు పారమార్థిక బలమును ఇచ్ఛామాత్రమున ఇతరులకు ఇయ్యగలరు, అందించగలరు. వారి ఆజ్ఞలచే అధమాధములు సహితము క్షణమాత్రమున జ్ఞానసిద్ధులు కాగలరు. వారు గురువులందరికీ గురువులు. భగవంతుని యొక్క మానవ రూప పరమావధులు. మానవులు మానవ రూపమున తప్ప భగవంతుని చూడజాలరు. వారికి వారిని ఆరాధించుటే మానవుల కర్తవ్యమని పరమార్థవాహిని మీద మీద ప్రబోధించినది. మనుష్యావతార మూర్తులందు తప్ప మానవుడెవ్వడునూ ఈశ్వరుని నిజముగా దర్శింపజాలడు. ఇతర విధములుగా మానవులు దైవమును దర్శింప యత్నింతురని అత్యంత వికృతాకారమును ఒకదానిని కల్పించుకొందురేగాని సాక్షాత్ స్వరూపాన్ని దర్శింపజాలరు. ఎంత ప్రయత్నించినను మానవ రూపమును తప్ప భగవంతుని మానవులు సంకల్పింపజాలరు. భగవంతుని గూర్చియు ప్రపంచమున గల సర్వ వస్తువులను గూర్చియు అత్యద్భుతములకు వైజ్ఞానికోపన్యాసములు ఇయ్యవచ్చును. తార్కిక విఖ్యాతి కాంచవచ్చును. భగవంతుడు మానవావతారములు ఎత్తెనను గాథలన్నీయు అర్థరహిత ప్రలాపములని నిరూపించుకొని సంతృప్తులు గావచ్చును కాని సామాన్య దృష్టితో నొకించుక విచారించిన ఈ అద్భుత బుద్ధి ఏమాత్రము జ్ఞానముపై ఆధారపడి ఉన్నదని పరిశీలించుకొంటిమేని అతడ శూన్యమే, వట్టి నురుగే కానవచ్చును.